ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్ నుంచి వచ్చే వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం టైప్ ఆఫ్ కనెక్షన్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసాం కదండి. ఇప్పుడు అన్ని కనెక్షన్స్కి కంపారిజన్ చేద్దామండి. ఒక్కొక్క కనెక్షన్కి ఒక్కొక్క దాని ఓన్ అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు కంపేర్ చేద్దాము. అందులో భాగంగా ఫస్ట్ నేను ఏం చేశానంటే డెల్టా బై డెల్టా కనెక్షన్ తీసుకున్నానండి. అంటే ఇది డెల్టా మీరు చూసి తెలిసిపోతుంది. A1 తీసుకొచ్చి B2 కనెక్ట్ చేశాను, B1 తీసుకొచ్చి C2 కనెక్ట్ చేశాను, C2 తీసుకొచ్చి A2 కనెక్ట్, C1 తీసుకొచ్చి A2 కనెక్ట్ చేశాను. సేమ్ యాజ్ టీజ్కి ఇక్కడ కూడా కనెక్ట్ చేస్తానండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేమ్ ప్లేట్ డీటెయిల్స్ గురించి చెప్పినప్పుడు, ట్రాన్స్ఫార్మర్ నేమ్ ప్లేట్ మీద ఇచ్చింది ఎప్పుడు కూడా ఫేస్ టర్న్స్ రేషియో మాత్రమే ఇస్తాడండి. ఫేస్ టర్న్స్ రేషియో మాత్రం ఇస్తాడు. లైన్ గురించి వాడికి సంబంధం లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫేస్ టర్న్స్ రేషియో X:1 అని తీసుకుంటున్నాను. అంటే ప్రైమరీ ఫేస్కి సెకండరీ ఫేస్కి మధ్య ఉన్న టర్న్స్ రేషియో X:1 తీసుకుంటున్నాను. కొన్ని బుక్స్లో A:1 అని కూడా ఇస్తారు, ఏదన్నా ఒకటే. మనం చూడండి, ఇప్పుడు మనకి ట్రాన్స్ఫార్మరు 3 ఫేస్లు ఉంటాయి. ప్రైమరీలో 3, సెకండరీలో 3. వాడు ఓన్లీ ఫేస్ టర్న్స్ రేషియో ఇస్తాడండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైమరీ ఫేసర్ని మీరు డెల్టాలో కనెక్ట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే స్టార్లో కనెక్ట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే డెల్టాలో కనెక్ట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. అలాగే సెకండరీ కూడా డెల్టాలో కనెక్ట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే స్టార్లో కనెక్ట్ చేసుకోవచ్చు. సో అది మీ మీద అంటే కన్జ్యూమరు ఎలా వాడుకుంటాడో మనకి మ్యానుఫ్యాక్చర్కి తెలియదు అనమాట. సో అందు గురించి అని చెప్పేసి మనకి ఓన్లీ ఫేస్ టర్న్స్ రేషియో మాత్రం ఇస్తాడు. ఇక్కడ నేను ఏం చేశానంటే చూడండి, ఇది ప్రైమరీ డెల్టా, సెకండరీ డెల్టా. ఇక్కడ ఏంటి, ప్రైమరీ డెల్టాలో లైన్ వోల్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ V1 అనుకున్నాను. నేను లైన్ వోల్టేజ్ ఏమనుకున్నానండి, V1 అనుకున్నాను. V1 కూడా అవసరం లేదు, V అనుకుందాం. లైన్ వోల్టేజ్ మనం ఓన్లీ V అనుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి కన్ఫ్యూజ్ అంటే V1 అంటే మన ప్రైమరీ సెకండరీ అనే కాన్సెప్ట్ వచ్చేస్తుంది. సో లైన్ వోల్టేజ్ నేను ఇక్కడ V అనుకున్నాను. మీకు డెల్టాలోని ఏంటంటే లైన్ వోల్టేజ్ = ఫేస్ వోల్టేజ్. సో కరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంటర్ అవుతుంది అనుకుందాము. కరెంట్ ఇక్కడ ఎంటర్ అవుతున్నప్పుడు ఇలా ఎంటర్ అవుతుంది కాబట్టి వోల్టేజ్ పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ దగ్గర ఎంట్రన్స్, నెగిటివ్ దగ్గర లీవ్ అనుకుంటాం. కాబట్టి లోడ్ కింద తీసుకుంటాం. ఇది నేను లోడ్ కింద తీసుకున్నాను, ఏదైనా ఒకటేనండి. ఓకే, కరెంటు ఎంటర్ అవుతుంది, అలాగే ఇక్కడ కూడా కరెంట్ ఎంటర్ అవుతుందని తీసుకుంటాను మీకు ఈజీగా అర్థం అవడం కోసం. సో ఇది లైన్ వోల్టేజ్ V. అప్పుడు ఫేస్ వోల్టేజ్ కూడా ఏమవుతుందండి, V మాత్రమే అవుతుంది. అలాగే లైన్ కరెంటు I అనుకున్నాను. లైన్ కరెంట్ I అనుకుంటే లైన్ కరెంట్ ఎంత అండి, లైన్ కరెంటు I అనుకున్నాను. డెల్టాలో లైన్ కరెంట్ I అయితే ఫేస్ కరెంట్ ఎంత ఉంటుందండి, I/√3, అంతే కదా. సో ఇది ప్రైమరీ సైడ్. నేను మీకు ఏం చెప్పాను, ప్రైమరీ ఫేస్ వోల్టేజ్కి సెకండరీ ఫేస్ వోల్టేజ్కి రేషియో X:1. అంటే ఇది ఏమవుతుంది, VP1 VP2. అంటే ప్రైమరీ ఫేస్ వోల్టేజ్, నాట్ లైన్ వోల్టేజ్ అండి. ఓకే, ఎందుకంటే టర్న్స్ రేషియో అన్నది మనకి ఫేస్లో మాత్రం ఇస్తాడు కాబట్టి X:1. ఇప్పుడు దీని నుంచి VP1 డివైడెడ్ బై VP2 ఎంత అవుతుందండి, X/1. సో దీని నుంచి మళ్ళీ VP2 సెకండరీ ఫేస్ వోల్టేజ్ ఏమవుతుంది, VP1/X, అంతే కదండి. VP2 VP1/X, ఎందుకంటే X:1 అని నేను తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు సెకండరీలో డెల్టా మీరు చూస్తే VP2 అంటే ఏమవుతుందండి, ఇదే కదా. సో కరెంట్ ఎంటర్ అవుతుంది కాబట్టి ప్లస్ మైనస్ తీసుకున్నాను. VP2 ఏమొచ్చిందండి, ఇది VP2 కదా, ఇది VP1 ప్రైమరీ, ఇది VP2 ఎంత వచ్చిందండి, VP1 డివైడెడ్ బై X కదా వచ్చింది. ఇది ఫేస్ వోల్టేజ్ VP2 VP1/X. అలాగే లైన్ వోల్టేజ్ ఏమవుతుందండి, ఫేస్ వోల్టేజ్ లైన్ వోల్టేజ్. సో లైన్ వోల్టేజ్ ఏమవుతుంది అప్పుడు, సేమ్ VP1 డివైడెడ్ బై X. ఇక్కడ ఫేస్ వోల్టేజ్ VP1, ఫేస్ వోల్టేజ్ లైన్ వోల్టేజ్ కాబట్టి ఇది కూడా VP1 అని తీసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తే ప్రైమరీ సైడ్ లైన్ వోల్టేజ్ VP1, సెకండరీ సైడ్ లైన్ వోల్టేజ్ VP1/X వచ్చింది. ఇది పక్కన పెట్టండి. కరెంట్ లైన్ కరెంట్. సో VP1 టర్న్స్ రేషియో, ఈ టర్న్స్ రేషియో అనేది మనం ఫేస్ టర్న్స్ రేషియో X:1 అనుకున్నాం కదండి. సో ఇదే ఫార్ములా అప్పుడు కరెంట్కి ఏమవుతుంది, మీకు ఆల్రెడీ చెప్పాను, N1/N2
V1/V2 ఈజ్ ఈక్వల్ టు I2/I1 అండి. కరెంట్కి వోల్టేజ్ రేషియో మీకు తీసుకున్నప్పుడు ఈ విధంగా తీసుకున్నాం. లేదు అనుకుంటే N2/N1 ఈజ్ ఈక్వల్ టు V2/V1 ఈజ్ ఈక్వల్ టు I1/I2 అని కూడా తీసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మన రేషియో ఏంటి, X:1 కాబట్టి X/1 అని తీసుకుంటాం. ఇది కూడా ఫేస్ టర్న్స్ రేషియో అంటే ఇది ఫేస్ కరెంట్కే తీసుకోవాలి, మళ్ళీ లైన్ కరెంట్కి తీసుకోకూడదు. ఇక్కడ I1 I2 కూడా ఫేస్ కరెంట్కే తీసుకోవాలి. ఇప్పుడు దీని నుంచి ఏమవుతుందండి, IP2 డివైడెడ్ బై IP1 ఈజ్ ఈక్వల్ టు X/1. సో అప్పుడు ఏమవుతుంది, IP2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, దట్ ఎంప్లాయిస్ కొద్ది కిందకి వెళ్దాం. IP2 ఈజ్ ఈక్వల్ టు X ఇంటూ IP1 కదా అవుతుంది. IP2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి రాస్తున్నాను, IP2 ఈజ్ ఈక్వల్ టు X ఇంటూ IP1. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది IP1. ఓకే, IP1 ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, I/√3 అంటే దీని తాలూకా లైన్ కరెంట్ /√3 అంతే కదండి. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. IP2 ఈజ్ ఈక్వల్ టు X ఇంటూ I/√3. ఇది సెకండరీ ఫేస్ కరెంట్ అంటే ఈ కరెంట్ ఎంత వచ్చిందండి, X ఇంటూ I/√3. ఇదేంటి IP2. అప్పుడు I లైన్ కరెంట్ ఎంత అవుతుందండి, సెకండరీ సైడు I లైన్ కరెంట్ అంటే I ఈజ్ ఈక్వల్ టు లైన్ కరెంట్, ఇక్కడ ప్రైమరీలో I తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా I తీసుకుంటున్నాను. I ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, I ఫేస్ కరెంట్ అంటే X ఇంటూ I/√3 ఇంటూ √3 అంటే ఎంత వచ్చిందండి, X ఇంటూ I వచ్చింది. సో ఇప్పుడు దీని నుంచి మనం ఒకటి చెప్పొచ్చు, VP1 ఈజ్ టు VP2 అంటే ప్రైమరీ వోల్టేజ్ ఈజ్ టు సెకండరీ వోల్టేజ్ ఎంత వచ్చిందండి, VP1 ఈజ్ టు VP2 ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాం, X ఈజ్ టు 1 తీసుకున్నాం. సేమ్ అప్పుడు లైన్ వోల్టేజ్ VL1 ఈజ్ టు VL2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి, VL1 అంటే ఆల్రెడీ మనం ఇక్కడ V తీసుకున్నాం, ఈజ్ టు VL2 అంటే VP2 ఈజ్ ఈక్వల్ టు సెకండరీ సైడ్ వోల్టేజ్ అంతే కదా. సో ఇక్కడ VP2 ఎంత వచ్చింది మనకి, ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం డెరైవ్ చేయడం జరిగింది. VP2 ఈజ్ ఈక్వల్ టు VP1/X వచ్చింది. సో VP1 అంటే VA కదా, VP2 ఈజ్ ఈక్వల్ టు VP1/X. దీని నుంచి మళ్ళీ ఏమని రావచ్చు, XV ఈజ్ టు X ఇంటూ VP1 అంటే మళ్ళీ ప్రైమరీ సైడ్ లైన్ వోల్టేజ్ V. సో ఇక్కడ X రాదు, చూడండి V ఈజ్ టు ఇక్కడ చూడండి VL1 అంటే వోల్టేజ్ V కదా, V ఈజ్ టు VL2 అంటే ఎంత వచ్చింది, VP1/X అంతే కదా. సో అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, X ఇంటూ V ఈజ్ టు, లేదనుకుంటే ఇటు X చేయండి, ఇటు కూడా X చేయండి, చేస్తే X క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏంటి, XV ఈజ్ టు VP1 అంటే V అంటే ఎంత వచ్చింది, X ఈజ్ టు 1 వచ్చింది. సో మీరు చూస్తే డెల్టా కనెక్షన్లో ఫేస్ టర్న్స్ రేషియో X ఈజ్ టు 1, అలాగే లైన్ తాలూకా రేషియో కూడా X ఈజ్ టు 1 వచ్చిందనమాట. ఓకే, అంటే ఫేస్ అండ్ లైన్ వోల్టేజ్ రేషియో ఆల్వేస్ ఈక్వల్ వచ్చినట్టు దీని మీనింగ్ అనమాట. ఫేస్ టర్న్స్ రేషియో X ఈజ్ టు 1 తీసుకున్నామంటే V ఫేస్ 1 ఈజ్ టు V ఫేస్ 2 వోల్టేజ్ రేషియో X ఈజ్ టు 1 తీసుకున్నాను. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, V లైన్ వోల్టేజ్ రేషియోస్ అంటే VL1 ఈజ్ టు VL2 కూడా X ఈజ్ టు 1 వచ్చింది. ఇది డెల్టా కనెక్షన్ అండి. సేమ్ ఇప్పుడు ఇదే విధంగా స్టార్ కూడా చూద్దాం. అన్నీ ఒకలా ఉంటాయండి, చాలా సింపుల్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం లైన్ వోల్టేజ్ తీసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. చూడండి ఇక్కడ లైన్ వోల్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ VP1 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఫేస్ వోల్టేజ్ కూడా లైన్ వోల్టేజ్ కాబట్టి ఇది VP1 అయితే ఇది కూడా VP1 అయ్యిందనమాట. మీకు కొంతమంది బుక్లో ఇది V ఇస్తారు, ఇది డైరెక్ట్గా V/√3 అని ఇది కూడా V అని రాసేస్తారు. సారీ, రెండు డెల్టా కాబట్టి ఇది V తీసుకుంటే ఇది కూడా V అవుతుంది. ఇన్ కేస్ ఇది VP1 తీసుకుంటే ఇది కూడా VP1 అవుతుంది. అలాగే ఇక్కడ కరెంట్ I తీసుకుంటే ఫేస్ కరెంట్ లైన్ కరెంట్ I ఇంటూ √3 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ మనం డెల్టా అయిపోయింది కదండి. ఇప్పుడు స్టార్ చూద్దాము. సో మీకు స్టార్లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా నేను డైరెక్ట్గా VI అనే తీసుకుంటాను. సో VP1 VP2 అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు చూడండి స్టార్ కనెక్షన్ ఎక్స్ప్లెనేషన్లో మీకు నేను డైరెక్ట్గా లైన్ వోల్టేజ్ ఫేస్ వోల్టేజ్కి ఒకటే వోల్టేజ్ V/√3 అని చెప్పి తీసుకుంటాను. ఈ కనెక్షన్ చూడండి ఫ్రెండ్స్, స్టార్ మీకు జస్ట్ స్టార్ కనెక్షన్ ఒకటి వేసాను. మీకు ఎటువంటి టెర్మినల్ పాయింట్లు కూడా ఏమీ వేయలేదండి. మామూలుగా ఇది మీరు అనుకోండి A2 A1
ఇది B2B1 C2C1 అలాగే ఇది క్యాపిటల్ A2 క్యాపిటల్ A1 అలా తీసుకోండి. ఇది ఎలా తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకు తెలుసు VP1 VP2 ఈజ్ ఈక్వల్ టు X1. సో దీని నుంచి VP1 బై VP2 ఈజ్ ఈక్వల్ టు X/1. దట్ ఎంప్లాయిస్ ఇది కామన్ అన్నిటికండి. VP2 ఈజ్ ఈక్వల్ టు VP1 బై ఏమంత వస్తుందండి X వస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి, ప్రైమరీ సైడ్ స్టారు, సెకండరీ సైడ్ స్టారు. సో ప్రైమరీ సైడ్ స్టార్ లైన్ వోల్టేజ్ V తీసుకున్నాను, అది ఫేస్ వోల్టేజ్ V/√3 అయ్యింది. సో మనకు తెలుసు VP1 ఈజ్ టు VP2 ఈజ్ ఈక్వల్ టు X/1 కదండి. సో VP1 అంటే ఎంత వచ్చిందండి మనకి V బై వోల్టేజ్ √3 కదా, బై √3 ఈజ్ ఈక్వల్ టు VP2 ఈజ్ ఈక్వల్ టు VP1 VP2 ఈజ్ ఈక్వల్ టు రివర్స్ చేస్తే X/1 అయ్యింది, అంతే కదా. సో VP2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, VP1 బై X కదా. సో దీని నుంచి VP2 ఈజ్ ఈక్వల్ టు VP1 అంటే V/√3 బై X అంటే X. సో VP2 ఈజ్ ఈక్వల్ టు V/√3 ఇంటూ X వచ్చింది. ఇప్పుడు ఫేస్ వోల్టేజ్ రేషియో తెలుసు కాబట్టి లైన్ వోల్టేజ్ తీసుకోండి. సో VL1 VL2 ఈజ్ ఈక్వల్ టు VL1 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి వోల్టేజ్ V ఈజ్ టు VL2 అంటే ఏంటి, √3 ఇంటూ VP2. సో VL2 అంటే √3 ఇంటూ VP2 వాల్యూ ఎంత వచ్చింది, V/√3 ఇంటూ X. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, వోల్టేజ్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. మనకి ఏమొచ్చింది, డైరెక్ట్గా X/1 వచ్చింది. సో స్టార్లో కూడా ఫేస్ టర్న్స్ రేషియో X/1, లైన్ టర్న్స్ రేషియో కూడా X/1 వచ్చింది. దీన్ని ఇక్కడ కూడా మీరు డిస్ప్లే చేయొచ్చు. ఇది VP1 వోల్టేజ్ ఎంత వచ్చింది, V/√3 వచ్చింది. అదే VP2 ఎంత వచ్చింది, ఇక్కడ ఈ వోల్టేజ్ ఎంత వచ్చింది, V/√3 ఇంటూ X వచ్చింది, అంతే కదండి. V/√3 ఇంటూ X. లైన్ వోల్టేజ్ కావాలంటే ఇంటూ √3 చేయాలి. ఇంటూ √3 చేస్తే ఎంత వస్తుంది, V/X. సో VL1 VL2 ఎంత, V/X. VV క్యాన్సిల్ అయిపోతే X/1 వచ్చింది కదండి. ఇలాగైనా చేయొచ్చు. అలాగే ఇక్కడ ఫేస్ కరెంట్ కూడా సేమ్ అలాగేనండి. మనకి ఫేస్ కరెంట్కి ఎలా చేస్తారు, ఇందాక ఆల్రెడీ చేసాం. I/1 బై I/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1/X అవుతుంది, అంతే కదండి. X/1 కాబట్టి 1:X తీసుకుంటాం. ఫేస్ కరెంట్ అంటే రివర్సల్ తీసుకుంటాం కాబట్టి. అప్పుడు IP2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది, IP2 ఈజ్ ఈక్వల్ టు X ఇంటూ IP1 అన్న IL1 అన్న ఒకటే. సో ఇక్కడ కరెంట్ I ఫ్లో అయింది అనుకోండి, ఇక్కడ కూడా ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది చూడండి. ఇక్కడ లైన్ కరెంట్ I, ఫేస్ కరెంట్ కూడా అయ్యే కదా. సో I ఈజ్ ఈక్వల్ టు I ఫేస్ కదండి. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, IP2 ఈజ్ ఈక్వల్ టు X ఇంటూ IP1 కరెంట్ ఫ్లో అవుతుంది. అంటే ఇక్కడ లైన్లో కూడా ఎంత ఫ్లో అవుద్ది, X ఇంటూ IP1 అంటే I కాబట్టి I అని తీసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మీరు రేషియో చేస్తే I/X ఇంటూ I1 అంటే అయ్యే కదా. సో I1 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ I1 అంటే ప్రైమరీ ఫేస్ కరెంట్ అంటే లైన్ కరెంట్ అని ఒకటే కదండి. సో అప్పుడు I1 I రెండు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ కూడా 1:1 ఇక్కడ ఒకసారి క్లియర్గా చూడండి. కరెంట్ విషయంలో చూడండి, ప్రైమరీ సైడ్ లైన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫేస్ కరెంట్, సెకండరీ సైడ్ ఫేస్ కరెంట్ ఎంత వచ్చిందండి, X ఇంటూ IP1. సో అప్పుడు సెకండరీ కరెంట్ లైన్ కరెంట్ ఎంత వస్తుంది, IL ఈజ్ ఈక్వల్ టు సెకండరీ లైన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫేస్ కరెంట్ కాబట్టి X ఇంటూ IP1 అంటే I కాబట్టి I వచ్చింది. సో ప్రైమరీ లైన్ కరెంట్ ఏమో I, సెకండరీ లైన్ కరెంట్ ఏమో X ఇంటూ I అనమాట. ఇదేంటంటే స్టార్ బై స్టార్. మీరు చూసుకుంటే డెల్టా బై డెల్టా చూసుకున్నా, స్టార్ బై స్టార్ చూసుకున్నా, లైన్ వోల్టేజ్ రేషియో ఇంటూ ఫేస్ వోల్టేజ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు, అలాగే లైన్ వోల్టేజ్ రేషియో VL1 VL2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఫేస్ వోల్టేజ్ రేషియో VP1 VP2 దట్ ఈజ్ ఈక్వల్ టు X/1 వచ్చిందండి. సో అంటే ఇక్కడ మనకి లైన్ వోల్టేజ్ రేషియోకి ఫేస్ వోల్టేజ్ రేషియోకి ఎటువంటి చేంజ్ లేదు. దేనికి, డెల్టాకి అలాగే స్టార్కి. ఇంకా మిగిలింది ఏంటంటే మనకి ఫైనల్గా మిగిలిన రెండు కనెక్షన్స్, డెల్టా బై స్టార్ అలాగే స్టార్ బై డెల్టా. సో మీకు చెప్తున్నాను, ఇక్కడ డెల్టా బై స్టార్ చెప్తాను చూడండి. సేమ్ ఇలాగేనండి, ప్రైమరీ వోల్టేజ్ సెకండరీ వోల్టేజ్ రేషియో తీసుకుంటాం, దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. మీకు ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతారండి, స్టార్ బై స్టార్ అయితే ఎలాగుంటుంది, డెల్టా బై డెల్టా ఎలాగుంటుంది, అలాగే డెల్టా బై స్టార్ అయితే ఎలాగుంటుంది, స్టార్ బై డెల్టా ఎలాగుంటుంది అని మీకు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ ఉందని చెప్పడం జరుగుతుందండి. సో ఇక్కడ కూడా చూడండి, ఇది స్టార్ తీసుకున్నాను, ఇది డెల్టా కనెక్షన్ తీసుకున్నానండి. ఇది ఏంటంటే స్టార్ బై డెల్టా కనెక్షన్ అనమాట. మీకు ఇక్కడ కూడా సేమ్
మనం స్టార్టింగ్ తీసుకున్నట్టే వి ఫేస్ 2 VP2 ఈజ్ ఈక్వల్ టు వి ఫేస్ 1/x. ఇక్కడ చూసుకోండి, ఇది వి ఫేస్ 1 అంటే వి అని తీసుకున్నాను నేను. వి ఫేస్ 1 అంటే వి అంటే v/√3. ఇదేమో లైన్ వోల్టేజ్ ఏమో వి, ఫేస్ వోల్టేజ్ ఏమో v/√3 అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, వి ఫేస్ 2 ఈజ్ ఈక్వల్ టు v/√3 ఇంటూ ఎక్స్. ఎందుకంటే ఇక్కడ వి ఫేస్ 1 వాల్యూ ఎంత అండి, v/√3 కాబట్టి. సో దీని నుంచి మనం ఫేస్ వోల్టేజ్ రేషియో మనకు తెలిసింది. ఫేస్ వోల్టేజ్ రేషియో అంటే వి ఫేస్ 1 ఈస్ టు వి ఫేస్ 2, వి ఫేస్ 1 అంటే v/√3 ఈస్ టు వి ఫేస్ 2 అంటే v/√3 ఇంటూ ఎక్స్ అంటే x:1 వచ్చింది. ఇప్పుడు లైన్ టర్న్స్ రేషియో తీసుకోండి, VL1 ఈస్ టు VL2. VL1 అంటే ఎంతండి, V, దట్ ఈస్ టు VL2 అంటే చూడండి, ఇది కాదు లైన్ వోల్టేజ్ ప్లస్ మైనస్. లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫేస్ వోల్టేజ్, ఎందుకంటే డెల్టా కనెక్షన్ కాబట్టి. సో అప్పుడు ఏమవుతుందంటే VL2 ఈజ్ ఈక్వల్ టు వి ఫేస్ 2 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ V ఈజ్ టు వి ఫేస్ 2 అంటే మనకు మళ్ళీ ఏమొచ్చిందండి, v/√3 ఇంటూ ఎక్స్ వచ్చింది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఈ వోల్టేజ్కి మొత్తానికి ఇంటూ దీనికి ఇక్కడ ఇంటూ √3x చేస్తాను, ఇక్కడ కూడా ఇంటూ √3x చేస్తాను. అప్పుడు ఏమవుతుందండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ √3x క్యాన్సిల్ అయిపోతే ఈ వోల్టేజ్ క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు మనకి ఏమొచ్చిందండి, డైరెక్ట్గా మీరు చూస్తే √3x:1 వచ్చిందనమాట. ఇప్పుడు వరకు మీరు చూసుకుంటే లైన్ వోల్టేజ్ టర్న్స్ రేషియో, ఫేస్ వోల్టేజ్ టర్న్స్ రేషియో కూడా మనకి ఎలాగొచ్చేయండి, x:1 వచ్చినాయి. అది దేనికి, స్టారు అలాగే డెల్టా. కానీ ఇక్కడ మనం స్టార్/డెల్టా, ఎప్పుడైతే స్టార్/డెల్టా అని మనం తీసుకున్నామో ఇక్కడ మీరు చూస్తే ఎంత వచ్చిందండి, √3 ఇంటూ x:1 కదా. సో దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు కదా, x:1/√3. అంటే మిగతా కనెక్షన్స్తో పోల్చుకుంటే ఇది ఎలాగుందండి, x:1 రాలేదు, 1/√3. అంటే లైన్ వోల్టేజ్ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే 1/√3 టైమ్స్ తగ్గిపోయింది. చూడండి, స్టార్/స్టార్కి x:1, డెల్టా/డెల్టాకి x:1, స్టార్/డెల్టాకి ఎంత వచ్చింది, x:1/√3 వచ్చింది. అంటే మనం డిస్కస్ చేసిన 3 కనెక్షన్స్లో కూడా తక్కువ వోల్టేజ్ సెకండరీ సైడ్ ఇచ్చేది ఏంటంటే స్టార్/డెల్టా అనమాట. సో మీకు ఇలా బేస్ చేసుకొని మీకు ఆబ్జెక్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు 3 అయిపోయినాయి కదండి, లాస్ట్ అండ్ ఫైనల్ డెల్టా/స్టార్ కూడా డిస్కస్ చేసేద్దాం. ఇది చూడండి ఫ్రెండ్స్, స్టార్/డెల్టా ఇది లాస్ట్ కనెక్షన్ అండి. ఆల్రెడీ మీకు 3 చెప్పాను కదా, ఈ 4வது మీరు వీడియో చూడకుండా మీ ఓన్గా ట్రై చేయండి, 90% మీరు చేయగలుగుతారు. ఇక్కడ చూడండి, ప్రైమరీ డెల్టా తీసుకున్నాను, సెకండరీలో స్టార్ తీసుకున్నాను. సో డెల్టాలో ప్రైమరీ లైన్ వోల్టేజ్ V అయ్యింది. అప్పుడు ఫేస్ వోల్టేజ్ కూడా ఎంత అవుతుందండి, వోల్టేజ్ V అవుతుంది, ఎందుకంటే ఫేస్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు లైన్ వోల్టేజ్. అలాగే సెకండరీలో మీరు తీసుకుంటే ఇది లైన్ వోల్టేజ్, ఇది ఫేస్ వోల్టేజ్ అనమాట. ఎలాగుంటాయో చూద్దాము. మనకు తెలుసు వి ఫేస్ 2 ఈజ్ ఈక్వల్ టు వి ఫేస్ 1/x అయిందండి. సో అప్పుడు దీని నుంచి వి ఫేస్ 2 ఈజ్ ఈక్వల్ టు వి ఫేస్ 1 అంటే అంత v/x అనమాట. సో మనకి ఫేస్ వోల్టేజ్ ఏమో ప్రైమరీ సైడ్ V వచ్చింది, సెకండరీ సైడ్ ఏమో v/x వచ్చింది. ఇప్పుడు లైన్ వోల్టేజ్ ఎలాగుంటుందో చూద్దాం. సో VL1 ఈజ్ టు VL2 ఈజ్ ఈక్వల్ టు, VL1 అంటే మనకు ఆల్రెడీ తెలుసు V అండి, V ఈజ్ టు VL2 అంటే ఏమవుతుందండి, ఇది VL2 కదా, ఇది VL2, ఇది V ఫేస్ 2. సెకండరీలో స్టార్ కాబట్టి లైన్ వోల్టేజ్ VL2 ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ V ఫేస్ 2, అంతే కదండి, √3 ఇంటూ V ఫేస్ 2. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఏమవుతుందండి, దట్ ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ టు √3 ఇంటూ V ఫేస్ 2 అంటే ఆల్రెడీ మనకు తెలుసు V/x. సో V/x చేస్తాను నేను. అప్పుడు ఎంత అవుతుందండి, V క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందండి, x ఈజ్ టు √3 వచ్చింది. సో ఇక్కడ నుంచి మనం ఫైనల్గా ఇక్కడ నేను కరెంట్ కంపారిజన్ చేయట్లేదండి, దీనికి చేయలేదు, ముందానికి కూడా చేయలేదు, నేను చేయలేదని మీరు అనుకోవద్దు, అది మీకు హోంవర్క్. కరెంట్ వాల్యూస్ మీరు హోంవర్క్ చేసుకోండి. మనకి అల్టిమేట్ కావాల్సింది లైన్ టు లైన్ వోల్టేజ్ ఫేస్ టు ఫేస్ టర్న్స్ రేషియో x:1 అయినప్పుడు లైన్ టు లైన్ టర్న్స్ రేషియో ఈ 4 కనెక్షన్స్కి ఏ విధంగా మారుతుందో అది మీకు చెప్పడం కోసం నేను చేస్తున్నాను. ఇక్కడ ఫైనల్గా మీకు కంక్లూజన్ ఇస్తున్నాను చూడండి. ఫేస్ టర్న్స్ రేషియో x:1 ఉన్నప్పుడు లైన్ టర్న్స్ రేషియో ఎలా మారుతుందో మీకు అన్ని కనెక్షన్స్ చెప్తాను. ఫస్ట్ చూడండి, స్టార్/స్టార్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫేస్ టర్న్స్ రేషియో అనుకుందాం, ఫేస్ టర్న్స్ రేషియో, ఇదేమో లైన్ టర్న్స్ రేషియో అనుకుందాం. స్టార్/స్టార్కి ఫేస్ టర్న్స్ రేషియో ఎంత వచ్చిందండి, x:1 వచ్చింది, లైన్ కూడా x:1 వచ్చింది. నెక్స్ట్ చూడండి, డెల్టా/డెల్టాకి ఎంత వచ్చిందండి, x:1 వచ్చింది, ఇది కూడా x:1 అని వచ్చింది. సో రీసెంట్గా మనం
చేసిన డెల్టా బై స్టార్కి ఎంత వచ్చిందండి x:1 ఫేస్ టర్న్స్ రేషియో. లైన్ టర్న్స్ రేషియో ఎంత వచ్చింది డెల్టా బై స్టార్కి అయితే x:√3 వచ్చింది. అదే స్టార్ బై డెల్టాకి అయితే ఇది x:1 అయితే x:1/√3 అండి. సో దీని నుంచి మనం చెప్పొచ్చు డెల్టా బై స్టార్కి మనకి హైయెస్ట్ లైన్ టర్న్స్ రేషియో వస్తుంది. సెకండరీ సైడ్ √3 టైమ్స్ వోల్టేజ్ అనేది పెరుగుతుంది. మీకు ఎగ్జామ్లో ఇలా అడగొచ్చు, 4 కనెక్షన్స్ ఇచ్చి సెకండరీ సైడ్ ఎక్కువ వోల్టేజ్ దేనికి వస్తుంది లైన్ టర్న్స్ రేషియో అంటే అది డెల్టా బై స్టార్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. సో దీని నుంచి మనం ఏమని చెప్పొచ్చు, ఎక్కడైతే సెకండరీలో హైయెస్ట్ వోల్టేజ్ మనకు కావాల్సి వస్తుందో అప్పుడు డెల్టా బై స్టార్ కనెక్షన్ మనం వాడతాం అనమాట. లోయెస్ట్ వోల్టేజ్ వచ్చేది స్టార్ బై డెల్టా కనెక్షన్ మనకి లోయెస్ట్ వోల్టేజ్ అనేది వస్తుంది. సో ఈ కంపారిజన్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ చేసినప్పుడు స్టార్ బై స్టార్ అయితే ఫేజ్ టర్న్స్ రేషియో కూడా లైన్ టర్న్స్ రేషియో వచ్చింది. డెల్టా బై డెల్టా కూడా ఫేజ్ టర్న్స్ రేషియో x:1 అయితే లైన్ టర్న్స్ రేషియో x:1 వచ్చింది. కానీ డెల్టా బై స్టార్కి ఎక్కడ వచ్చిందండి x:1 ఫేజ్ టర్న్స్ రేషియో అయితే సెకండరీ సైడ్ √3 టైమ్స్ వోల్టేజ్ పెరుగుతుంది. √3 అంటే మనకి 73.2% పెరుగుతుంది అనమాట. అంటే 1.732 కదండి, 1 రావాల్సింది, అందులో 73.2% సెకండరీ వోల్టేజ్ పెరిగింది. ఇది ఎక్కడ డెల్టా బై స్టార్. అదే మనం మళ్ళీ స్టార్ బై డెల్టా చూసుకుంటే అంత తగ్గిపోయింది. x:1 రాలేదు, x:√3 కూడా రాలేదు, x:1/√3 అంటే మనం ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్స్ ఇచ్చినప్పుడు హైయెస్ట్ సెకండరీ వోల్టేజ్ వచ్చేదేమో డెల్టా బై స్టారు, లోయెస్ట్ సెకండరీ వోల్టేజ్ వచ్చేదేమో లైన్ వోల్టేజ్ అండి స్టార్ బై డెల్టా. నేను మాట్లాడుతున్న ఓన్లీ లైన్ వోల్టేజ్. కంపేర్ టు ఫేస్ వోల్టేజ్ టర్న్స్ రేషియో అయితే కంపేర్ చేసినప్పుడు లైన్ వోల్టేజ్ అనేది తగ్గిపోతుంది దేనికి స్టార్ బై డెల్టాకి. కానీ ఎక్కువ వోల్టేజ్ దేనికి వస్తుంది అంటే డెల్టా బై స్టార్కి వస్తుంది. ఇది ఇక్కడతో ఈ 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ కనెక్షన్ తాలూకా కంపారిజన్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసే ముందు స్టార్ డెల్టా కనెక్షన్స్ కూడా చూడండి. అది మన ఆర్డర్లో చెప్పుకుంటూ వచ్చాము. లేదు అనుకుంటే నెట్వర్క్ థియరీలో కూడా దీనికి సంబంధించిన స్టార్ డెల్టా కనెక్షన్ తాలూకా వీడియోస్ ఉంటాయి, మీరు అవి చూసి నేర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్.